ఇప్పుడు మొన్న డెవిల్ సినిమా షూట్కి వెళ్ళా డల్గా వెయిటింగ్ డైరెక్టర్ గారు వచ్చేసి సార్ రెడీ సార్ అన్న రెడీ కెమెరా అంటే రోలింగ్ అంటే ఇంజన్ వచ్చేస్తుంది మాది అది ఎట్లా అంటే ఒక స్విచ్ చేసినట్టే దాని తర్వాత కట్ చేస్తే డిఓపి గారు సౌందరరాజన్ గారు చేసి షుడ్ బి హియర్ నో అన్నాడు సారీ సార్ అన్న ఇంకోసారి చేశాను అన్నాడు ఏం చేసి ఉంటా తెల్లని నన్ను ఒకసారి కొట్టుకొని రా అని వచ్చేస్తుంది అది వేర్ ఇట్ కమ్స్ టు నార్మల్ డే టు డే లైఫ్ ఉంది కదా చేద్దాం అంతే ఇప్పుడు నేను ఉన్న ప్లేస్లో కరెంట్ కూడా రాదు తెలుసా మొన్న వర్షం పడితే 2 days కరెంట్ లేదు నేను హాయిగా ఉన్నా కరుణాకర్ నేను హాయిగా ఉంటే ఒకడు వచ్చి సార్ ఏమైందిరా ఎందుకు ఇట్లా అది నువ్వెందుకు మెల్లిగా మాట్లాడుతున్నా అంటే కప్పల సౌండ్ ఇంత లౌడ్ స్పీకర్లు పెట్టినట్టు అవునరా ఇప్పుడు ఏంటి అంటే మీకు భయం ఎట్లేదా అంటే లేదే అమ్మా కంప్లీట్ డార్క్నెస్లో ఉన్నాం మొత్తానికి టార్చ్ లైట్ గీసి సార్ మీకు విషయం తెలుసా మీ ఇంట్లో క్యాండిల్స్ ఉన్నాయి అన్నాను తెలుసు అన్నా మరి వెలిగించుకోలేదే దేనికోసం అన్నా అంటే లైట్ వస్తుంది కదా క్యాండిల్ తీసుకుంటే లైట్ వస్తుంది వా మాకు లైట్ వస్తే కూడా పడట్లేదు కదా లైట్ తీసుకుంది అప్పుడు కొన్ని పాత పాటలు బ్యూటిఫుల్ సాంగ్ మొహమ్మద్ రఫీ గారి ఒక పాట పాడరు అమ్మ ఎందుకులే మా పాపం కెమెరాలు పగిలిపోతుంది ఆ పాటలో నాకు నచ్చింది ఏంటంటే ఇంట్లో చేసి ఉంటే వేణున్న వేయించాడు కభీ ఖుద్ పే కభీ హాలాత్ పే రోనా ఆయా అన్నాడు కభీ ఖుద్ పే కభీ హాలాత్ పే रोना आया बात निकली तो हर एक बात पे रोना आया कभी खुद पे ये రాశానంటే हम तो समझे थे कि हम भूल गए हैं उनको నేను అనుకున్నాను ఆమెని నేను మర్చిపోయానని क्या हुआ आज ये किस बात पे रोना మర్చిపోయావు అనుకున్నా మరి ఎందుకు ఇవాళ కళ్ళలో నీళ్ళు ఎందుకు కాలే లాస్ట్లో అక్కడ బ్యూటిఫుల్ లైన్ అది కౌన్ రోతా హై యహా కిసి ఔర్ కే ఖాతిరే దోస్త్ ఎవడు ఏడుస్తాడు ఇంకొకడి కోసం ఈ ప్రపంచంలో మిత్రమా అందరికీ వాళ్ళ వాళ్ళ బాధలతోనే ఏడుపు వస్తుంది కదా అన్నాడు అది ఇంకొక పాట ఇవన్నీ విన్న తర్వాత అర్థమైందా యా ఆచరించచ్చు కదా ఇనర్షియా అంటారు కదమ్మా అది స్టార్టింగ్ ప్రాబ్లం అవుతుంది బ్యూటిఫుల్ సాంగ్స్ తెలుగులో ఒక పాట విన్నాను తమిళ్లో ఒక పాట విన్నాను ఇంగ్లీష్లో కొన్ని సాంగ్స్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మీరు మర్చిపోవాలని అనుకుంటే మర్చిపోయాం ఇవి నేను మర్చిపోవాలి నా జీవితంలో అనుకున్న పాయింట్స్ అంటే ఏం చెప్తారు yesterday టుడే నౌ యాక్చువల్లీ చూడు మన అందరు గతం ప్రస్తుతం భవిష్యత్తు అంటారు కదా మన దగ్గర లేనిదే ప్రస్తుతం గతం ఇప్పుడు మన దగ్గర ఉంది ఇప్పుడు ఒకసారి పలకమ్మా ఇప్పుడు పోయిందిగా మన దగ్గర ఉన్నదే భవిష్యత్తు నెక్స్ట్ 5 minutes లేటర్ నేను వాకింగ్కి వెళ్ళాలంటే 5 minutes లేటర్ ఐ కెన్ గో ఇప్పుడు లేచు అంటే వెళ్దాం సమ్ ఇబ్బంది ఉండొచ్చు అప్పుడైనా సో ఈ గతాన్ని ఎలిమినేట్ చేసి ఇంకొకటి సాధించడానికి ప్రయత్నం ఎవ్వడు నా అభిప్రాయంలో ప్రస్తుతం నా మైండ్ సెట్ ఎలా ఉందంటే ఎవ్వడు నన్ను మోసం చేయలేదు నేను మోసపోయాను మోసపోతూనే ఉన్నారంటున్నాను పర్లేదు పాయింట్ ఏంటంటే ఎవ్వడు నన్ను అకార్డింగ్ అంటే మామూలుగా నన్ను మోసం చేశాడు అన్నారు కదా నాకు జరిగిన అన్యాయాలు మోసాలు ఏవైనా ఉండొచ్చు కానీ దాని నెక్స్ట్ లెవెల్కి వచ్చేసి కేవలం మనం మంచి చేయగలగాలి టు గెట్ టు దట్ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్ మ్యూజిక్ ఐ వాంట్ టు ప్లే అంటే పొద్దున్న ఇచ్చిన కమాండ్ ఆ మ్యూజిక్ వాయిద్దాం వెళ్ళిపోవాలి చెయ్యి భాష నేర్చుకోవాలి కొత్త భాష నేర్చుకుని ఒక ½ an hour దానికి అట్లా నెక్స్ట్ ఇది ఐ గాట్ సో మెనీ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్ చేయాలి కమింగ్ అవుట్ మార్చ్లో అయితే ఇంకా హారబుల్ ఉండే నేను ఇప్పుడు కొంచెం 90% రికవర్డ్ పోనీ ఒక పని చేయండి జస్ట్ ఫర్ అన్ ఐడియా వేణి తీసుకొచ్చి మీరు గ్రీన్ మ్యాట్లో ఇక్కడ పెడితే దాన్ని సేఫ్గా చూస్తాం మీరు మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వచ్చి ఇక్కడ నేను కరెక్ట్గా చెప్పాలమ్మా వేణ ఫర్ ఎగ్జాంపుల్ 3-4 months కన్నా ఎక్కువ అయిపోయింది మా పైన ప్రాక్టీస్ కావాలి కదా
సో నేను యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ రేపట్లో మన గాయత్రి భార్గవి ఇంటికి వెళ్ళి మా సారీ మా అని చెప్పి ఆ వేణి తెచ్చుకొని పాపం బంగారు కుటుంబం వాళ్ళది, ఆయన ఆర్మీలో హ్యాపీ ఫ్యామిలీ. వాళ్ళు వచ్చేసి మా యు ఆర్ ప్లేయింగ్ రియలీ అంకుల్ అంటున్నా పిల్లగాడు. ఇద్దరు మగపిల్లలు. సో అది తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి ఐ వాంట్ టు ప్లే ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎవడు అడగనక్కర్లేదు మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాటలు పాడే ప్రయత్నం చేశాం కదా వీణైతే. అయితే ఇప్పుడు మీకు ఒక టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు ఈ మంత్ అంటే 3 రోజుల్లో అయిపోతుంది మనకి. ఈ మంత్లో ఇంకే షూట్ పెట్టకూడదు. ఫస్ట్ వీక్లో 1st నుంచి 7th లోపు ఒక్క పాట చక్కగా ప్రాక్టీస్ చేస్తే కెమెరా వాళ్ళు. యాక్చువల్లీ నేను ఒకటి అనుకున్నా అంటే ఒక గాయకుడికైనా ఒక ఇన్స్ట్రుమెంటలిస్ట్కైనా చాలా కష్టమైన పాట శివశంకరి దర్బారి కన్నడ రాగంలో. అది ఏంటంటే లాస్ట్లో ఆయన చిట్స్వరాలు పాడతారు అంత స్పీడ్. ఒకసారి ఆ పాట వాయించా యాక్చువల్లీ ఆ స్పీడ్లో ఐ ప్లేడ్ వన్స్. అది ఫుల్ ఫ్లోలో ఉన్నప్పుడు ఫుల్ డిప్రెషన్ నుంచి బయట రావడానికి వాయించా. ఐ వాంట్ టు ప్లే దట్ సాంగ్ ఎందుకంటే దాని పగిలిపోతుంది, తిరుగులేదు అసలు అది. అట్లాంటి అంటే ఒకటి వచ్చేసి అట్లీస్ట్ మీరు డూ సంథింగ్ గుడ్ ఐడియా. ఇన్స్ట్రుమెంటల్గా చాలా మంది చాలా వీడియోలు పెడుతున్నారు నెట్లో. సో మీరున్నారు కదా ఎందుకు పెట్టకూడదు అనేది పాయింట్. అంతకుమించి అండి ముందైతే వెళ్ళిపోయేది ఆ పని మీద. ఇప్పుడు ఏంటంటే కొంత నిస్త్రాణం. ఓకే నెక్స్ట్ అనగానే మైండ్ నుంచి పుస్తకం జారిపోతుంది. అది ఒక్క ప్లేస్లో పోవట్లేదు మా. ఒక ప్లేస్ యాక్టింగ్ అక్కడి నుంచి పోదు అసలు. మైండ్ అంతా అంటే వీడికి పర్సనల్ ఇబ్బంది, వీడంత హ్యాపీ పర్సన్ ప్రపంచంలో లేడు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ మీ ఆన్ సెట్ ఒక డైలాగ్ చూడకే మా మేకప్ మ్యాన్ ఉన్నాడు మణి బంగారు కొండ తను అంటాడు సీన్ పేపర్ ఇచ్చే ముందు ఆయన ఫేస్ వేరే అని అంటాడు. సార్ మారిపోద్ది సార్ మొత్తం ఏదో అయిపోద్ది మీకు. ఒక ఇంటెన్స్ ప్రాసెస్ ఫర్ ఫ్యూ మినిట్స్ దాని తర్వాత చేసేయాలి. కానీ పాండమిక్లో మొత్తం ఆర్జీవి గారి సినిమాలో ఎక్కువ చేసినట్టున్నారు. ఆయన మళ్ళీ అదే అడుగుతున్నాను సార్ ఇంకొక సినిమా ఏంటి సార్ అని. అక్కడ పిండెత్తాడు మా ఆయన, అది దారుణంగా పిండెత్తాడు. అందరు పిండితే బాగుండదు. అందరూ అంటే ఆ మర్డర్, ఒక కరోనా వైరస్ లాంటి భయంకరంగా టఫ్ ఫిల్మ్స్ మావి. అవి రిలీజ్ అయ్యా పోస్ట్ చేశారా? ఇప్పుడు కరోనా వైరస్ అది ఎక్కడ పోయిందో తెలియదు. ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. అవును, అది సినిమా థియేటర్ రిలీజ్ అయింది. దాంతో అది కూడా కనిపించట్లేదు. నేను ఆయన అడిగాను లీవ్ ఇట్ మ్యాన్ అంటారు. అది అడుగుతున్నా. మర్డర్ అయితే ఇప్పుడు అమెజాన్లో ఉంది. దిశ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్స్ అవి.